హాయ్ హలో నమస్తే వ్యూవర్స్, మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి ఎంసెట్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అయితే పరిశీలించడానికి అయితే అధికారులు అయితే కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మనం అయితే ఫస్ట్గా అయితే స్లాట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ స్లాట్స్ బుక్ చేసుకున్నట్టయితే మాత్రం మనకు వచ్చిన ర్యాంక్ కార్డుని బట్టి మనకి మనం ఎంచుకునే కాలేజీలో మనకి సీట్ అలాట్ అవుతుందా లేదా అనే దాని మీద అయితే మనకి స్లాట్స్ అనేది అయితే బుకింగ్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. సో మీరు ఈ స్లాట్స్ బుక్ చేసుకున్నట్టయితే మీరు ఈ స్లాట్స్లో మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు వీళ్ళు ఒకటి వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెబ్ ఆప్షన్లో అయితే మాత్రం మనకి మీరు నచ్చిన కాలేజ్ అయితే మీరు ఎంచుకునే విధంగా అయితే వీళ్ళు వెబ్ ఆప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. సో అదేవిధంగా ఎవరైనా దివ్యాంగులు స్పోర్ట్స్లో కానీ ఆంగ్ల ఇండియన్ కానీ ఎవరైనా ఉన్నట్టయితే మాత్రం సో వారికి ఇంకా వాళ్ళు డైరెక్ట్గా మాసప్ ట్యాంక్కి వెళ్ళి మీరు ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలోకి వెళ్ళి మీరు డైరెక్ట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనేది మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి అనేది అయితే మాత్రం నేను క్లియర్గా ఇన్ఫామ్తో సహా మొత్తం ఇన్ఫామ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ డిస్ప్లే మీద. సో ఇక్కడ 12 నుంచి ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన, నేటి నుంచి ఆన్లైన్లో స్లాట్స్ బుకింగ్ అనేది అయితే మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 17 వరకు అభ్యర్థులు ఆన్లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అభ్యర్థుల ప్రాథమిక సమాచారం నమోదు చేసి ధ్రువపత్రాల పరిశీలన రుసుము చెల్లించాలి. ఇందుకు ఓసీ బీసీల రూపాయలు వచ్చేసి ఓసీ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 1200 రూపీస్ ఫ్రెండ్స్, 1200 మీరు పే చేయవలసి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు హ్యాండిక్యాప్స్ అయితే మాత్రం వీళ్ళు 600 అయితే పే చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ ఫీ పే చేసినాకనైతే మీరు ఈ స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో మీరు ఈ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకైతే వీళ్ళు కావాల్సిన సమాచారం అయితే ఇచ్చారు. సో టీఎస్ ఎంసెట్ 2020 ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ బోనోఫైడ్ ఫ్రెండ్స్. సో ఇంటర్ టీసీ జనవరి 1 నుంచి 2020 తర్వాత జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం. సో మనకి జనవరి 1 తర్వాత జారీ చేసింది ఫ్రెండ్స్. మనకి అంటే ఆదాయ సర్టిఫికేట్ అయితే వీళ్ళు ఖచ్చితంగా అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ కుల ధృవీకరణ ఇంకా అడిగారు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఒరిజినల్ పత్రాలతో పాటు 2 సెట్ల నకల్ కాపీలు అయితే జిరాక్స్ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు ఈ చెప్పిన ఈ అన్నిటిలో మీరు ఒక్కొక్క 2 సెట్లు అయితే మీరు ఈచ్ వన్ 2 సెట్లు అయితే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి ఈ నెల 9 నుంచి 17 వరకు అయితే ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ ప్రథమ సమాచారం అయితే నమోదవుతుంది. సో మీరు బుకింగ్ చేసుకున్న వెంబటే మీ సమాచారం అనేది అయితే మాత్రం స్లాట్లో నమోదవుతుంది ఫ్రెండ్స్. సో మీరు బుకింగ్ అయిన వెంబటే మీరు వెరిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. సో వెరిఫికేషన్ వచ్చేసి మనకి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే ధృవపత్ర పర్సల్ అనేది ఇస్తారు. సో మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అయితే వెరిఫికేషన్ చేస్తామంటున్నారు. సో ఈ వెరిఫికేషన్ అయిపోగానే మనకి 12 నుంచి 20వ తారీఖు మధ్యలో అయితే మనకి వెబ్ ఆప్షన్ అయితే అవకాశం కల్పిస్తారు వీళ్ళు. సో అప్పుడు మీకు నచ్చిన కాలేజీని అయితే ఎంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత మనకి తొలి విడత సీట్లు అయితే మనకి ఈ నెల 22 అయితే మీరు ఎంచుకున్న కాలేజీలో సీట్ అలాట్ చేస్తామంటున్నారు. సో దాని తర్వాత 27వ తేదీ నుంచి సీట్లు పొందిన కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ బోధన రుసుము చెల్లించవలసి ఉంటుంది. సో మీకు సంబంధించిన కాలేజీలో సీట్ అలాట్ అయినప్పుడు మీరు అలాట్మెంట్ తీసుకెళ్ళి మీకు సంబంధించిన కాలేజీలో అయితే మీ ఒరిజినల్ సర్టిఫికేట్ సహా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూడొచ్చు, ఎన్ఎస్సి స్పోర్ట్స్, క్యాష్ దివ్యాంగులు, ఆంగ్ల ఇండియన్ వంటి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు అయితే మాత్రం ప్రత్యేక పాలిటెక్నిక్ కళాశాల మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో హాజరు కావాలని అయితే చెప్తున్నారు. సో వీరైతే మాత్రం ఖచ్చితంగా దివ్యాంగులు, స్పోర్ట్స్ మనీ, ఆంగ్ల ఇండియన్ అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు మాసప్ ట్యాంక్లో వెరిఫికేషన్ జరుగుతుందని చెప్తున్నారు. సో వీళ్ళకైతే ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. వేరే వాళ్ళకైతే మాత్రం మీకు నియర్ బై ఐటీఐ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలో అయితే మీకు స్లాట్స్ అనేది అయితే బుక్ చేసుకున్నట్టయితే మీకు ఆ ఏరియా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో వెరిఫికేషన్ ఏ విధంగా మీకు ఎలా ఉంటుంది అనేది అయితే మాత్రం నేను మరొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. సో నేను కింద డిస్క్రిప్షన్ అయితే మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఇచ్చిన సమాచారం అయితే. సో ఇంకెప్పటికీ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. వీలైనంత సమాచారం మీకు చేకూరేలా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.